మొత్తం డీజే సౌండ్స్ తో ఎదుర్కొని వచ్చిండ్రు మా పుట్టింటి వారిని. మా మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాతనే మళ్ళీ ఒకసారి మా అక్క శారీ సెట్ చేయడం, జుట్టు సెట్ చేయడం చేసింది. ఐరన్లు తీసుకొచ్చిన తర్వాత పెళ్లి మండపంకి వెళ్ళడానికంటే ముందు ఐరన్ల పూజ చేయాలన్నమాట. పెళ్లి చేసే పంతులు గారే ఈ ఐరన్ల పూజ కూడా చేస్తారు. ఈ ఐరన్ల పూజకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కూర్చోవాలి పీటల మీద. ఈ ఐరన్ల పూజ కూడా పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే వేరేలా ఉంటది. పెళ్లి కొడుకు వాళ్ళ తల్లిదండ్రులతో ఐరన్ల పూజ కంప్లీట్ చేసుకొని పెళ్లి మండపంకి వస్తాడన్నమాట. మళ్ళీ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ ఐరన్ల పూజకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూర్చుంటారు పీటల పైన. మా సైడ్ అయితే ఇలాంటి తలనొప్పి ఆచారాలు ఉంటాయండి. మరి మీ సైడ్ కూడా ఉంటాయి ఇట్లాంటి ఆచారాలు? ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఐరన్ల పూజ కంప్లీట్ అయిన తర్వాత బాసికలు కట్టి మమ్మల్ని పెళ్లి మండపంకి తీసుకెళ్లిండ్రు. పెళ్లి మండపం అంటే అది మా ఇంటి ముందే, ఇక్కడ ఇగో ఈ బకెట్స్ ఉన్న ప్లేస్ లోనే మా పెళ్లి జరిగింది. 11 గంటలకి పెళ్లి ముహూర్తం ఉంటే మేము పెళ్లి పీటలు ఎక్కిందే 11 గంటలకి. పెళ్లి ముహూర్తానికి పెళ్లిళ్ళు జరగడం అనేది చాలా తక్కువ, ఎవరివో కొందరివి మాత్రమే అలా జరుగుతాయి అంతే.